స్టాటిస్టిక్స్‌లో అన్నిటికన్నా ట్రికీ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది మీడియనే. ఎందుకు మీడియన్ ట్రికీ? మనకి డైరెక్ట్ క్వెషన్ ఇచ్చినా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ ఎఫ్ అంటే ఏంటి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏది తీసుకోవాలి? మీడియన్ క్లాస్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? స్టూడెంట్స్‌కి చాలా కన్‌ఫ్యూజన్. ఆర్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వచ్చు. 2 మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ ఎక్స్ అండ్ వై అని అడగొచ్చు. ఆర్ ఇవన్నీ సరిపోదన్నట్టు డేటా ఏది ఇస్తారు? లెస్ థాన్ టేబుల్ ఆర్ మోర్ థాన్ టేబుల్ ఇచ్చి మీడియన్ ఫైండ్ ఔట్ చేయమంటారు. ఇలాంటి ట్రికీ క్వెషన్ని సాల్వ్ చేయాలంటే వాచ్ అండ్ లెర్న్. First sum. The median of the following data is 28.5 and the total frequency is 60. Find x and y. So, median లో ఇది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ సమ్. ఫస్ట్ చెక్ చేయాల్సింది క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూస్ ఫామ్ లో ఉందా లేదా. 0 to 10, 10 to 20, 20 to 30. సో ఇట్ ఈస్ ఇన్ కంటిన్యూస్ ఫామ్. ఎలా తెలుస్తుంది? 10 upper limit and 10 is the next lower limit, 20 upper limit, 20 lower limit. ఇలా కంటిన్యూస్ గా వస్తుంటే అది కంటిన్యూస్ ఫామ్ అండ్ క్లాస్ ఇంటర్వెల్ కంటిన్యూస్ ఫామ్ లోనే ఉండాలి. ఓకే, అది కరెక్ట్. ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. మీడియన్ కి మనకు ఆల్వేస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఫస్ట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ రాసేయాలి. ఫ్రీక్వెన్సీలో ఏది ఉంటుందో అది యాజ్ ఇట్ ఈస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో రాసేయాలి. Then 5 plus x will become the second cumulative frequency. So 5 plus x. Then this plus next frequency. ఎంత అవుతుంది? 25 plus x. Then add this frequency and this cumulative frequency and the next frequency. 25 plus 15 is 40. 40 plus x. Then add this cumulative frequency and the next frequency. So 40 plus x plus y. Then add this cumulative frequency with the next frequency. So ఇది 45 plus x plus y. మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. నౌ ఏమంటున్నారు? ద మీడియన్ ఈజ్ 28.5. సో మీడియన్ ఎక్కడ మనం వెతకాలి? క్లాస్ ఇంటర్వెల్లో. 28.5 ఏ క్లాస్ ఇంటర్వెల్లో దొరుకుతుంది? 20 to 30. సో దిస్ ఈజ్ మై మీడియన్ క్లాస్. ఇది మీడియన్ క్లాస్ అండ్ లోవర్ లిమిట్ 20 ఈజ్ ఎల్. ఎల్ వచ్చేసింది. అండ్ మీకు తెలుసు మీడియన్ క్లాస్ కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ మనకు ఫ్రీక్వెన్సీ అవుతుంది. అండ్ దాని కరెస్పాండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాదు, దాని పైన ఉండేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటాము? ఎఫ్సిఎఫ్ అండ్ మీడియన్ క్లాస్ ఎల్ అవన్నీ. మీడియన్ క్లాస్ ఏంటి? 28.5. మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, పే అటెన్షన్. మీడియన్ క్లాస్ 28.5. సో ఏ క్లాస్ ఇంటర్వెల్లో we can find that in 20 to 30. So the 20 becomes my L, the lower limit will become the L. ఇది అయిపోయింది. ఈ మీడియన్ క్లాస్ కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ విల్ బి యువర్ ఎఫ్. దాని కరెస్పాండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ అవ్వదు, బట్ దాని పైన ఉండేది సిఎఫ్ అవుతుంది. సో సిఎఫ్ వచ్చేసింది, ఫార్ములాలో కావాల్సిన ఎఫ్ వచ్చేసింది, ఎల్ వచ్చేసింది. ఇంకా ఏం కావాలి? n/2. n అంటే ఏంటి? n అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. n is nothing but sum of the frequencies. సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు? 60 అని ఇచ్చారు. నో therefore n/2 వాల్యూ ఎంత? 30. n/2 is equals to 60/2 which is 30. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్. మీడియన్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ హెచ్ ఇంటూ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్. అండ్ హెచ్ వాల్యూ ఎంత? హెచ్ అంటే క్లాస్ సైజ్ ఎంత? 0 to 10, 10 to 20. సో క్లాస్ సైజ్ is 10. మీడియన్ is 28.5 which is equals to L value is 20 plus class size is 10, n/2 30 minus cumulative frequency enta? C
5 ప్లస్ ఎక్స్ మైనస్ ఉంది కాబట్టి దాన్ని బ్రాకెట్లో పెట్టి 5 ప్లస్ ఎక్స్ అని రాయాలి బై ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత 20. సో 28.5 ఈ 20 ఈ పక్కకు తీసుకొని వస్తే -20 అయిపోతుంది. సో 10 ఇంటూ 30 minus 5 minus x by 20. 10 ones, 10 twos. So 8.5 is equals to 25. 30 minus 5 is 25. So 25 minus x by 2. Cross multiply cheste 8.5 into 2 is 17. 17 is equals to 25 minus x. Simplify cheste x is equals to 25 minus 17. That implies x is equals to 8. So ఈ వాల్యూ మనకు వచ్చేసింది x is equals to 8. Then ఈ y వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? How will we find out y? Now sum of frequencies ఎంత 60 and cumulative frequencies లో లాస్ట్ వచ్చేది కూడా sum of the frequencies. Therefore 60 is equals to 45 plus x plus y. That implies 60 is equals to 45 8 x value 8 అని వచ్చేసింది ప్లస్ y అంతా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేది 45 minus 8 is equals to y. So y is equals to 60 minus 45 is 15. 15 minus 8. Y is equals to 7. So x value 8, y value is 7. Ante. Find the median age for the following life insurance data. Age in years ఇచ్చారు, నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఇచ్చారు. నా ఏజ్ మీరు చూస్తే అది లెస్ దాన్ ఆర్ బిలో ప్రకారం ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు పక్కనే ఇచ్చే టేబుల్ వాల్యూ ఆల్వేస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఇది ఆల్వేస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. లెస్ దాన్ మోర్ దాన్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకు ఫ్రీక్వెన్సీ ఇవ్వరు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇస్తారు. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఫస్ట్ మనము ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం, ఎందుకంటే మనకు ఫ్రీక్వెన్సీ కూడా కావాలి. ఫ్రీక్వెన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ రాసేసి సెకండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రావాలి అంటే 6 మైనస్ ద ప్రీవియస్ వాల్యూ, 6 minus 2 చేయాలి. సో 6 minus 2 is 4. Then 24 minus the previous number. 24 minus 6, 18. 18 అని చేయాలి. 45 minus the previous number, 24, which is 21. 78 minus 45, 33. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి ఫ్రీక్వెన్సీ టేబుల్ ఫస్ట్ ప్రిపేర్ చేయండి. ఇంకా మనకి ఏ టేబుల్ కావాలి? ఎస్, క్లాస్ ఇంటర్వెల్ కావాలి. క్లాస్ ఇంటర్వెల్ కావాలి అంటే దాన్ని ప్రిపేర్ చేసేద్దాం. సింపుల్. క్లాస్ ఇంటర్వెల్ ఎలా ప్రిపేర్ చేస్తారు? క్లాస్ ఇంటర్వెల్ కి ఫస్ట్ ఇక్కడ వాల్యూస్ చూడండి, 20, 25, 30, 35. సో డిఫరెన్స్ ఏంటి? ఎనీ టూ కన్సిక్యూటివ్ నంబర్స్ ది 5. సో హెచ్ వాల్యూ 5 అని అర్థం. 25 minus 20, ఎనీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకోండి, దాని డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5. సో క్లాస్ ఇంటర్వెల్ వాల్యూ ఎంత? క్లాస్ సైజ్ వాల్యూ ఎంత? 5. నో ఇక్కడ ఇచ్చినది బిలో ఆర్ లెస్ దాన్ వాల్యూస్ లో ఇచ్చిన వాల్యూ ఏమవుతుంది? అది అప్పర్ లిమిట్ అవుతుంది. ఏదవుతుంది? అప్పర్ లిమిట్. సో మనకి ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ లిమిట్ 20, క్లాస్ సైజ్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. సో 20 minus 5 ఎంత? 15. సో లోవర్ లిమిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ మైనస్ హెచ్. అప్పర్ లిమిట్ ఎంత వచ్చింది మనకి ఫస్ట్? ఇది 20 అని ఉంది. 20 minus 5 which is 15. సో 15 to 20. నెక్స్ట్ ఎలా రాయాలి? 20 to 25. ఎందుకు ఓన్లీ 5? ఎందుకంటే క్లాస్ సైజ్ 5 కాబట్టి. నెక్స్ట్ ది 25 to 30, 30 to 35, 35 to 40.
లెస్ దెన్ 40 అని వచ్చింది, మనం 35 to 40 క్లాస్ ఇంటర్వెల్ స్టాప్. మనకి టేబుల్ అంతా వచ్చేసింది. నౌ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీడియన్. మీడియన్ ఫైండ్ అవుట్ చేసేదానికి we will use the formula. మీడియన్ లో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సిఎఫ్ అండ్ ఎఫ్. దానికి n/2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో ఇది లాస్ట్ బిలోలో అయితే లాస్ట్ వచ్చే వాల్యూ ఇస్ యువర్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. లేదా డౌట్ ఉందా? యాడ్ ఆల్ ఆఫ్ దెమ్. 30 + 20 50 60 60 70 77 77 + 1 78 యాడ్ చేస్తే మీకు అదే వస్తుంది. సో సిగ్మా ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 78. సో n/2 ఈజ్ ఈక్వల్స్ టు 78/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 39. n/2 ఎంత? 39. ఈ n/2 వాల్యూ మనం ఎక్కడ వెతకాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో లిటిల్ మోర్ దాన్ 39 ఎక్కడ ఉంటుందో చూడాలి. 24 లెస్ దాన్ 39, 45 మోర్ దాన్ 39. సో ఈ వాల్యూ కరెస్పాండింగ్ ఉండే క్లాస్ ఇంటర్వెల్ ఇది మన మీడియన్ క్లాస్. ఇది మీడియన్ క్లాస్. సో 30 విల్ బికమ్ L. సో మీడియన్ క్లాస్ కరెస్పాండింగ్ వాల్యూ ఈజ్ ఫ్రీక్వెన్సీ. దాని కరెస్పాండింగ్ క్లాస్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సిఎఫ్ కాదు, దానిపై ఇది. సో 24 ఈజ్ యువర్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అగైన్ మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, ఫస్ట్ n/2 వాల్యూ కనుక్కోండి. n అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్. సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఈజ్ n. అదే 78. 78/2 ఈజ్ 39. 39 కన్నా ఎ లిటిల్ మోర్ దాన్ ఉన్న వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్లో వెతకండి. 39 కన్నా లిటిల్ మోర్ ఉన్న వాల్యూ 45. సో ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. దాని కరెస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఏదవుతుందంటే మన మీడియన్ క్లాస్. సో మీడియన్ క్లాస్ కరెస్పాండింగ్ వాల్యూ ఫ్రీక్వెన్సీ టేబుల్లో ఎఫ్ అవుతుంది. బట్ దాని కరెస్పాండింగ్ వాల్యూ మనకి సిఎఫ్ అవుతుందా? కాదు. దానికన్నా పైన వచ్చే సిఎఫ్ఏ మనం కన్సిడర్ చేయాలి. ఓకే, మనకు అంతా వచ్చేసింది. సబ్స్టిట్యూట్ చేసేద్దాం. మీడియన్ ఇజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ హెచ్ ఇంటూ n/2 minus CF by F, which is equals to L enta? L is 30 plus class size is 5, n/2 is 39 minus CF is 24 by frequency is 21. So 30 plus 5 into 39 minus 24. 9 minus 4 is 5. 3 minus 2 is 1 by 21. Then cancel cheyandi. 3 5s 15, 3 7s 21. So 30 plus 25 by 7. LCM లాంటి పనులేమీ చేయొద్దండి, డైరెక్ట్ డివైడ్ చేసేసేయండి. 25 ని 7 తో డివైడ్ చేయండి. 7 3s 21, 4 డెసిమల్ పెడితే 40, 7 5s 35, 5 7 7s 49, 10. ఓకే, సో కంటిన్యూ అవుతోంది. సో 10 30 ప్లస్ 3.571. సో 33.571. రౌండ్ ఆఫ్ చేయాలి ఇంటూ 2 డిజిట్స్ అంటే 33.57. Therefore the median answer ఎంత? 33.57. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద మీడియన్ లెంగ్త్ ఆఫ్ 40 leaves. లెంగ్త్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇచ్చారు. ఫస్ట్ చెక్ లిస్ట్, క్లాస్ ఇంటర్వెల్ ఫస్ట్ చెక్ చేయండి, కంటిన్యూస్ ఫామ్ లో ఉందా లేదా. 118 to 126, 127 to 136 కంటిన్యూస్ ఫామ్. ఇదే నెంబర్ ఇక్కడికి వస్తే దాన్ని కంటిన్యూస్ ఫామ్ అంటాం, అలా లేదు. సో దీన్ని మనం కంటిన్యూస్ ఫామ్ లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం? లోవర్ లిమిట్ నుంచి 0.5 వాల్యూ సబ్ట్రాక్ట్ చేయండి, అప్పర్ లిమిట్ కి
0.5 వాల్యూ యాడ్ చేయండి. యాడ్ చేసి కొత్త క్లాస్ ఇంటర్వెల్ రాయండి. దాన్ని ఏమని రాస్తాము? అడ్జస్టెడ్ క్లాస్ ఇంటర్వెల్. అడ్జస్టెడ్ క్లాస్ ఇంటర్వెల్. అడ్జస్టెడ్ క్లాస్ ఇంటర్వెల్ ఏమవుతుంది? 117.5 to 126.5. ఇది 126.5 to 135.5. నెక్స్ట్ ది 135.5 to 144.5. లాస్ట్ క్లాస్ ఇంటర్వెల్ 144.5 to 153.5. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ కూడా ప్రాపర్ చేసాం. నెక్స్ట్ మనకి మీడియన్ కనుక్కోవాలంటే ఏం కావాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఇప్పుడు అడ్జస్టెడ్ క్లాస్ ఇంటర్వెల్ అయిపోయింది. మనం ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కోసం ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ రాయండి. దెన్ యాడ్ 3 + 5 8. దెన్ యాడ్ 8 + 9 17. యాడ్ 17 + 12 విచ్ ఇస్ 29. లాస్ట్ వచ్చే వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో n ఉంటుంది. లేదా మీకు డౌట్ ఉందంటే ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యువర్ n. 5 + 3 8. 8 + 12 20. 20 + 9 29. Therefore n/2 ఎంత వచ్చింది? n వాల్యూ ఈజ్ 29. n/2 is equals to 29/2 which is equals to 14.5. 14.5 ని మనం ఏ టేబుల్లో వెతకాలి? క్యుములేటివ్ టేబుల్లో, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్లో లిటిల్ మోర్ దాన్ 14.5. ఇది 8. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 8 ఈజ్ స్మాలర్ దాన్ 14.5. వదిలేయండి. 17 ఈజ్ గ్రేటర్ దాన్ 14.5. సో దీని కరెస్పాండింగ్ ఉండే క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ యువర్ మీడియన్ క్లాస్. సో 136 ఈజ్ యువర్ L. ఈ మీడియన్ క్లాస్ కి కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యువర్ ఫ్రీక్వెన్సీ. బట్ దాని కరెస్పాండింగ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కాదు, దాని పైన ఉన్నది CF. టేబుల్లో ఇలా రాసుకుంటూ ఉండండి, ఈజీగా గుర్తుంటుంది. నౌ లెట్ us ఫైండ్ ద మీడియన్. మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు L + H into n/2 minus CF/F. ఓకే, L వాల్యూ ఎంత? 136. చూసారా, నేను మిస్టేక్ చేశాను. ఇదే మన క్లాస్ ఇంటర్వెల్ కాదు, ఇది అడ్జస్టెడ్ చేశాం కదా. సో దిస్ బికమ్స్ యువర్ L. సో ప్లీజ్ మిస్టేక్స్ చేయొద్దండి. 135.5 ప్లస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? క్లాస్ సైజ్. సో 144.5 లోంచి 135.5 సబ్ట్రాక్ట్ చేయండి. 0. 14 - 5 is 9. So class size is 9 into n/2 value enta 14.5 minus cumulative frequency is 8 by frequency value enta? Frequency is 9. So 9 cancel అయిపోయింది. 135.5 plus 14.5 లోంచి 8 తీసేసేయాలి. సో దట్ ఈస్ 6.5. యాడ్, సో 5 + 5 10. సో 6 + 6 12. 142. Therefore median is equals to 142. Median is equals to 140. నెక్స్ట్ సమ్, నా పర్సనల్ ఫేవరెట్. ఫైండ్ ద మీడియన్. ఏమి ఇచ్చారు? మిడ్ వాల్యూస్ అంటే క్లాస్ మార్క్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. దీని నుంచి మనల్ని వాళ్ళు మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్కి మనకి ఏం కావాలి? క్లాస్ ఇంటర్వెల్ కావాలి. సో క్లాస్ ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలో చెప్తాను. దానికన్నా ముందు ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి నెక్స్ట్ టేబుల్ ఏం ప్రిపేర్ చేయాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. తొందరగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ టేబుల్ ప్రిపేర్ చేసేద్దాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ రాయండి. సెకండ్ది 25 + 6 31. 31 + 48 79. 79 + 72. సో 11. 14 + 1 15. 151 + 116 యాడ్ చేయండి. 7.
5 plus 1 6, 2 1 plus 1 2. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాలి క్లాస్ ఇంటర్వెల్. దిస్ ఈజ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్. చూడండి, క్లాస్ ఇంటర్వెల్. ఎనీ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకొని వాటి డిఫరెన్స్ ఎంతో చూడండి. 125కి 115కి డిఫరెన్స్ ఎంత? 10. సో క్లాస్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ which is 125 minus 115. So class size is 10. H value class size తెలిసింది. Then లోవర్ లిమిట్, ఒక క్లాస్ ఇంటర్వెల్లో లోవర్ లిమిట్ కనుక్కోవాలి అంటే ఎలా? లోవర్ లిమిట్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ వాల్యూ -h/2 చేయాలి. -h/2 చేయాలి. సో ఫస్ట్ వాల్యూ ఎంత? 115 minus 10/2. సో 115 minus 5. సో లోవర్ లిమిట్ 110. సో ఇక్కడ 110. దెన్ అప్పర్ లిమిట్ ఎలా కనుక్కోవాలి? అప్పర్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు అలానే సేమ్ థింగ్, ఫస్ట్ వాల్యూ ఇక్కడ మైనస్ చేసే బదులు మనం ఏం చేయాలి? ప్లస్ h/2 అని రాయాలి. సో 115 minus 10/2. సో 115 plus 5 which is equals to 120. సో 120. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రాసేది చాలా ఈజీ. సో 120 to 130, 130 to 140, 140 to 150, 150 to 160. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో, తీసుకోండి పిల్లలు, బికాస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్ లో కూడా అంత ఈజీగా దొరకదు. ఎన్సీఆర్టీలో అయితే అస్సలు లేదు ఇది. ఓకే, నెక్స్ట్ మనకి కావాల్సిన టేబుల్స్ అన్ని వచ్చేసాయి. నెక్స్ట్ డైరెక్ట్ గా మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు n అందించి n/2 వాల్యూ కావాలి. n అంటే ఏంటి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ద లాస్ట్ వాల్యూ n అవుతుంది. లేదా మీకు గుర్తుండదు అంటే ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యువర్ n. సో ఇఫ్ యు యాడ్ దెమ్ ఆల్ 116, 72, 48, 25, 6, 10, 22, 27, 10, 16, 267. ఇప్పుడు కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. సో n/n వాల్యూ ఈజ్ 267. సో n/2 is equals to 267 divided by 2, which is 2 ones 2, 2 3 6, 2 3 6.5. సో n/2 వాల్యూ మనకు 133.5 వచ్చింది. ఎక్కడ వెతకాలి దీన్ని మనం? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ టేబుల్లో లిటిల్ మోర్ దాన్ 133.5 ఏది? 151. సో దీని కరెస్పాండింగ్ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ యువర్ మీడియన్ క్లాస్. దానిది లోవర్ లిమిట్ ఈజ్ యువర్ L. ఈ మీడియన్ క్లాస్ కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ యువర్ F. బట్ మీడియన్ క్లాస్ కరెస్పాండింగ్ CF కాదు, దానిపై నుండే CF తీసుకోవాలి. మనం దాన్ని CF గా కన్సిడర్ చేయాలి. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు L plus H into n/2 minus CF by F. L ఎంత? L is 140 plus height ఎంత? or class size 10, n/2 133.5 minus cumulative frequency 79 by frequency ఎంత? 72. తొందరగా సింప్లిఫై చేస్తే 140 plus 10 into 133.5 minus 79. సో దిస్ విల్ బి 100కి వచ్చేదానికి డిఫరెన్స్ ఎంత?
21. 21 plus 33 is 54. 54 point. Divide it with 72. 2 5s to 36. So 140 plus multiply చేయండి 5 5 25 5 2 carry 5 4 20 22 25 27 by 36. Quick calculations but correct గా చేయండి 272.5. 5s చూద్దాం 5 6 30 5 3 చాలా చిన్న నెంబర్ 7 7 6 are 42, 2 4 carry, 7 3 is 21, 21 plus 4, 25. Okay. So 0, 2, decimal ikkada pettesi, I will drop down this 205. 6, 6 6 36, 6 3 carry, 6 3 is 18, 9, 21. Pedda number అయిపోయింది. So take 5, 7.5. So 140 plus 7.5, approximate value, children. So 147.5. So median value is 147.5. A survey of 100 students' weight is given below. So weight icharu, number of students icharu. What is that we have to find? We have to find the median. And this students is your practice problem. ఇందులో ట్రికీ చూడండి, మోర్ దాన్ ఇచ్చారు. మోర్ దాన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను? మోర్ దాన్ లెస్ దాన్ ఇచ్చినప్పుడు ఇచ్చిన వాల్యూస్ ఫ్రీక్వెన్సీ కాదు. సో వాట్ ఈస్ దిస్? మీకు మోర్ దాన్ సమ్స్ చూడాలి అంటే సిమిలర్ సమ్ నేను మోడ్లో చేశాను. మోర్ దాన్ నుంచి క్లాస్ ఇంటర్వెల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఎవ్రీథింగ్. వాచ్ మై మోడ్ వీడియో ఆల్సో. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.